హోటల్ స్టైల్లో గ్రేవీగా ఎగ్ కర్రీ ఒకసారి ఇలా చేశారంటే ప్రతిసారి ఇలాగే చేసుకోవాలనిపిస్తుందండి. మీ ఇంట్లో వాళ్ళంతా ఈ కర్రీకి ఫ్యాన్ అయిపోతారు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూను, ఉప్పు 1 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. ఈ విధంగా కలుపుతూ బాగా వేయించుకోవాలి ఎగ్స్ని. ఈ విధంగా ఎగ్ వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం వీటినన్నిటిని. ఈ విధంగా అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని వేయించుకుందాం. అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా వేయించుకుందాం. ఈ విధంగా బాగా వేగినాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత టమోటాలు 3 టమోటాలు తరుక్కొని వేసుకొని బాగా వేయించుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు మరి 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. టమోటాలు త్వరగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ధనియా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. గరం మసాలా 1 టేబుల్ స్పూను వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ 1 గ్లాస్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇప్పుడంతా దగ్గరకు వచ్చేసింది గ్రేవీ. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఎగ్స్ అన్నిటిని అందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 1 మినిట్ ఉడకబెట్టుకుందాం. అంతే అండి. 1 మినిట్ తర్వాత మూత తీసి చూద్దాము. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని. అంతే అండి, ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. ఇది చపాతీలేకి, బిర్యానీ రైస్లేకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.